హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఇవాళ మనం బిగినర్స్ కూడా ఈజీగా వేసేసి గడప ముగ్గు ఒకటి చూడబోతున్నాము. దీనికోసం నేను వైట్, గ్రీన్, బ్లూ, రెడ్ పెయింట్స్ తీసుకున్నాను. మనం పెయింట్స్ యూస్ చేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రెడ్ని మనం వైట్తో మిక్స్ చేసుకొని పెటల్స్ ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత బోర్డర్స్ అనేవి డీటెయిలింగ్ చేయడం కోసం రెడ్ యూస్ చేయాలి. సేమ్ అలానే మనం రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా గీసుకోవాలి. అలా గీసుకున్న ఫ్లవర్స్ని కనెక్ట్ చేయడం కోసం మనం గ్రీన్ యూస్ చేస్తున్నాము. గ్రీన్ని సన్న బ్రష్తో డిప్ చేసి గీయడం వల్ల స్ట్రోక్ అనేది సన్నగా వస్తుంది. సేమ్ పెటల్స్కి మనం యూజ్ చేసిన టెక్నిక్నే లీవ్స్ మరియు చిన్న చిన్న బడ్స్ కూడా డిఫైన్ చేయడం కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఏదైనా కలర్లో మనం వైట్ కలుపుకొని దాన్ని కొంచెం లైట్గా చేసి ఫిల్ చేసిన తర్వాత అదే కలర్తో మనం బార్డర్స్ అనేది డిఫైన్ చేసి డీటెయిలింగ్ అనేది యాడ్ చేస్తే చూడడానికి ఎఫెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మన ఇంటికి మనమే ఇలా ఈజీగా ముగ్గు వేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. దానికోసమే నేను మా ఇంట్లో ట్రై చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. సేమ్ అదే టెక్నిక్తో నేను మిగిలిన లైన్స్ అన్నీ కూడా డ్రా చేసుకుంటున్నాను. ఈ కనెక్టింగ్ లైన్స్ అనేవి ఎంత సన్నగా ఈవెన్గా వస్తే ముగ్గు అనేది ఫైనల్గా అంత బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే మనం యూస్ చేసిన టూత్పేస్ట్స్ ఉంటాయి కదా, ఆ టూత్పేస్ట్ క్యాప్ అనేది మనం పెయింట్లో డిప్ చేసి అక్కడ ప్రింట్ వేస్తే ఆ సర్కిల్స్ అనేవి డిఫైన్ చేసేయచ్చు. సర్కిల్స్ డిఫైన్ చేసిన తర్వాత ఈజీగా మనం కలర్ అనేది లోపల ఫిల్ చేయొచ్చు. సేమ్ నేను వైట్తో చేసినట్టే రెడ్తో కూడా చేశాను. చూడండి, మనం కుంకుమ బొట్టు పెట్టినట్టు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో రిజల్ట్ అనేది. ఇదే ప్యాటర్న్లో నేను డిజైన్ అనేది రెండు వైపులా వేసుకున్నాను. మీకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ని కామెంట్స్లో చెప్పండి. నాకైతే అవుట్పుట్ భలే నచ్చేసింది. ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా?